ఎట్లాంటి కుమారులు వచ్చినా కానీ వాళ్ళను పారదోలే పెట్టి నా దగ్గర ఉన్నది. మీరేమి భయపడకండి, నా పిల్లలను నేను కాపాడుకుంటూ వస్తాను. ఎలాంటి బాధ రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎలాంటి దుష్ట శక్తులు వచ్చినా కానీ అవన్నీ పారదోలే బాధ్యత నాది. కానీ ఈ దేశమంతటా పాపం చాలా పెరిగిపోయింది వాళ్ళ, అందుకే పాపాలు జరుగుతున్నాయి. ఎవరికి ఏమి కాకుండా ఉండాలంటే చిన్న పిల్లల కాడికి మగవాళ్ళు ఆడవాళ్ళైనా కానీ నన్ను తలుచుకొని ఇంట్లో దీపాలు పెట్టుకోండి. నా చుట్టూ దీపాలు ఎట్లా పెట్టిందో మీ ఇల్లు కూడా కాపాడుకోవడానికి మీరు సక్రమంగా ఆలోచన చేసి ముందడుగు వేయండి. మాకేం లేదమ్మా, మీ నమ్మకంతో మేము తప్పు మేము సాగిస్తున్నామమ్మా. మీరు లేదు, మేము ఉనికి లేదమ్మా. ఈ వర్షాలు పాడి పంటలు సకాలంగా జరుగుతాయి. బాగా ఒక దిక్కు మునిగినట్టు ఒక దిక్కు తేలినట్టు అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మీరు చేసుకున్న పాపాల వల్ల మీకు ఎంత పెట్టాలో అంత పెడతలేను, ఎంత తీయాలో అంత తీసుకుంటూ పోతా. ఏమి బాధపడుతుంది నా పిల్లలు నా పిల్లలు అందరినీ కాపాడుకుంటూ వస్తా. తీసుకున్న పాపానికి అమ్మ పోయిన వారము ఉజ్జయిని మహంకాళి ప్రాంగణంలో మీరు కొంచెం ఉద్యోగం దాల్చిందమ్మా. అందరూ భక్తులందరూ కూడా బాంధవులుగా ఉన్నారు, రక్తం చిందించాలి అన్నారు. దయచేసి దానికి మీరే ముఖ్యమంత్రి చెప్పాలమ్మా. మేమందరము అల్పులమమ్మా, మాకేం తెలియదమ్మా, మాకేం తెలియదు. మీరే మమ్మల్ని కాపాడాలమ్మా. మీరు మానవులు రావాల, మీకు కోపతాత్వాలు సహజమే. కానీ మీరు అడుగులో పెట్టుకొని నడవాలి కదా, లేకపోతే రక్తపు తేరులు పారుతాయి రావాలి. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, తెలుసుకొని నడవండి. లేకపోతే అది మీ చేతులనే ఉన్నది. నేను నడిపించుకుంటూ వస్తాను, కానీ నా వెనుక శక్తులు ఉంటాయి కదా. నేను ఎంత కాపాడినా కానీ నన్నే అవి నా దృష్టినే పనిచేస్తాయి. మీరెంతలా బాగుగా తప్ప మాకు దిక్కు లేదమ్మా. మా ప్రపంచానికి ఎవరైతే మహమ్మారి మమ్మల్ని కాపాడాలి. ఇంకా ఎటువంటి మహమ్మారి వచ్చినా మీరు మీ ఆశీర్వాద బలంతో మమ్మల్ని కాపాడే సూచన చేయాలని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నామమ్మా. వచ్చినా ఎలాంటి దుష్ట శక్తులు వచ్చినా కానీ నేను అటు నిలబడి నా పిల్లలను కాపాడుకుంటాను. ఎవరేమి బాధపడకండి, అందరూ నన్ను తలుచుకొని ఎలాంటి బాధ వచ్చినా కానీ నన్ను తలుచుకొని అడుగుతుంటే నేను మీ వెంబడి ఉండి నడిపించుకుంటూ వస్తాను. కలుసుకొని నన్ను ఇంత ఆరాధించినప్పుడు నా పిల్లలను నేను వేళలా కాపాడుకుంటూ వస్తాను. ఏమి బాధపడకండి వాళ్ళు. అమ్మా పసిపిల్లలు వచ్చిందమ్మా, వాళ్ళకి మహమ్మారి అంటే అందరూ కూడా భరించుకుంటున్నామమ్మా. వాళ్ళందరూ కూడా కాపాడేటువంటి ఉపాయం నాకు నైవేద్యాలు నేను మీకు ఎలాంటి రోగరుస్తులు రాకుండా కాపాడుతున్నాను. అమ్మ చివరిగా ఈ దేవాలయాన్ని మేము విస్తరించాలనుకుని సంకల్పం చేస్తున్నామమ్మా. ఈ దేవాలయం అభివృద్ధి కారణంగా ఈ రోడ్డు జరగబోతుందమ్మా. ఇక్కడ ఎంతో మందికి పాదరస ప్రేత ప్రజలందరూ కూడా అభివృద్ధి ఫలాలు రాబోతున్నామమ్మా. నాకు ఈ దేవాలయం విస్తరించేటువంటి సంకల్పం చేస్తున్నాం. మీరు మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాం. నేను సహాయం చేస్తాను. అది మీరు పెద్దలు తీసుకోవాలంటే అది మీ ఇష్టం. కానీ నేను ఎప్పటికైనా కానీ మీరు నాకు ఎలాంటి దీపరూపాలు పెట్టినా కానీ నా పిల్లలను నేను కాపాడుకుంటూ వస్తాను. అది మీ ఆలోచనతో మీరు చేసుకుంటే నేను మీ వెంబడి ఉండి నడుస్తున్నాను. సంతోషమమ్మా.